బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. దళిత గిరిజన ఎమ్మెల్యేలు అయిన కడియం శ్రీహరి, నాగరాజు, మంత్రి సీతక్కపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక బలవంతంగా బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారని, నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆరోపించారు. ఇక వరంగల్ ఎమ్మెల్యేల బట్టలు ఊడదీస్తా అంటూ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిపై వివక్షతతోనే ఆరోపణలు చేశారని అన్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యలతో తమ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డికి సహకరించిన ఎర్రబెల్లి దయాకర్, వినోద్ కుమార్, దాసం వినయ్ భాస్కర్ పై విచారణ జరిపించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదు లేఖలో కోరారు. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్కె దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది, ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారీ నడుపుతుంది, ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసుల దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది, ఎక్స్టార్షన్. ఇలా శాంపుల్ చూపించిన రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తుర్రో, ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతో డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది. అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మరియు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.